शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहत्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं అని రామచంద్రమూర్తికి అసలు రోజు నమస్కారం చేసుకుంటాను. ఇవాళ ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాను. ప్రతి వారం ఎక్కువ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కథలు అడుగుతూనే ఉంటారు మన కోసం అడిగి చెప్పిస్తుంటారు. ఏంటో మరి రామచంద్రమూర్తికి మన మీద అంత ప్రేమ. ఆయనకి కథలంటే చాలా ఇష్టము. అడిగి చెప్పించుకున్నారు మన విశ్వామిత్ర మహర్షి చేత. తర్వాత మళ్ళీ ఆయన అడిగి మరీ రాయించారు మన భాగవతాన్ని. ఆ కథల్లోనే ఉంది మొత్తం బతుకంతా బాగుపడే మార్గం అంతా. ఆయన అదే పనిలో ఉంటారు. అందుకని ఆయన మీద ఇంకా రోజుకి భూయో ఆయన మీద ప్రేమ ఎక్కువ అవుతుంది నాకు. సరే, ఇవాళ ఆయన ఏం అడుగుతున్నారు అన్నది మనం పోయిన వారము కొంత చూసుకున్నాము. మన విశ్వామిత్ర మహర్షి యొక్క తెలిసిన ఋషులు, ఆయనకు మన విశ్వామిత్ర మహర్షికి తెలిసిన ఋషులు చాలా మంది చాలా అందమైన ఒక పడవను తీసుకొని వచ్చారు. వాళ్ళందరూ ఆ గంగ గురించిన కథ మన విశ్వామిత్ర మహర్షి చెప్తూ ఉంటే ఆ రోజు కూడా సంధ్యాకాలం అయిపోయింది. రాత్రంతా అదే కథ ఆలోచిస్తూ పడుకున్నారు రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి. తర్వాత రోజు ఇంక వాళ్ళు పొద్దున్నే లేచారు. రాత్రంతా నిద్ర లేకుండా దాని గురించే మాట్లాడుకొని ఇద్దరు కుసురు ఒకళ్ళ చెవుల్లో ఒకళ్ళు కథలు చెప్పుకొని ఇద్దరు పొద్దున లేచి మళ్ళీ స్నానాలు చేసి సంధ్యావందనాలు చేసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళి, పదండి గురుగారు వెళ్దాం, ఆయనకి రామచంద్రమూర్తికి తర్వాత వెళ్తే ఇంకా ఏమి తెలుసుకోవచ్చు, తర్వాత మజిలీలో ఇంకా ఏం తెలుస్తాయి అని. అయితే ఇంకా ఆ విధంగా వాళ్ళు బయలుదేరుతున్నారు. అప్పుడు మన విశ్వామిత్ర మహర్షి యొక్క తెలిసిన ఋషులు, పుణ్యాత్ములు ఒక సుఖంగా మెత్తగా కూర్చోవడానికి వీలుగా ఆస్తీర్ణాలన్నీ పట్టాలన్నీ కప్పి మెత్తగా ఆ తివాసీలు కంబళ్ళన్నీ పరిచి ఉన్న ఒక నౌకను తీసుకొని వచ్చి ఆ నదిని దాటించడానికి నిలబడి ఉన్నారు. అప్పుడు మన రామచంద్రుడు, పదండి గురుగారు వెళ్దాము అంటే ఇంకా రాముడితో సహా అందరినీ మన విశ్వామిత్ర మహర్షి ఆ పడవెక్కించి ఆ నది దాటించారు. వాళ్ళ ఆ విధంగా ఉత్తర తీరానికి చేరి, ఉత్తర తీరం ఆసాధ్య, ఆ విధంగా నది దాటించిన ఋషులకు నమస్కారాలు చేసి కృతజ్ఞతలు తెలిపి, ఇంకా ఆ గంగ ఒడ్డున గంగాకూలంలో ఉన్న విశాల అన్న పురాన్ని వీళ్ళందరూ చూశారు. అప్పుడు మన విశ్వామిత్ర మహర్షి వేగంగా అందరితో సహా తూరణం తొందరగా ఆ దివ్యమైన స్వర్గం లాంటి ఆ నగరంలోకి, రమ్యమైన నగరంలోకి ప్రవేశించారు. ఇంకంతే ఇంకప్పుడు రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షితోటి నమస్కారం అంజలి ఘటించి మరి ఈ ప్రశ్న అడిగారు. మహామునే, గురువుగారు, అయం విశాలాయాం రాజవంశ కతరః, ఈ విశాల అన్న నగరానికి ఉన్న రాజవంశం ఏదండి? అది తెలుపగలరు, తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉందండి అని అడిగాడు రామచంద్రమూర్తి. అప్పుడు మన ముని పుంగవుడు విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తి యొక్క ఆ ప్రశ్నను విని, ఇంకా ఆ విశాల నగరము, ఆ పురాతనమైన పురి యొక్క కథను ఆఖ్యాతం చెప్పడం కోసం ఆయన సమారేభే, ఆయన ఆ కథను ఆరంభిస్తున్నారు. అక్కడ ఆపేమో, అక్కడి నుంచి చదువుకుంటూ వెళ్దాము. శ్రూయతాం రామ శక్రస్య కథాం కథయతః శుభాం అస్మిన్ దేశే తు యద్వృత్తం తత్ అపి శృణు రాఘవ.
ఓ రామ శ్రూయతాం, విను మరి చెప్తాను పట్టు. ఈ ఊరు శక్రస్య ఇంద్రుడిది. ఆ శక్రస్య ఊరు గురించిన కథను, ఆ శుభ మంగళకరమైన శక్రస్య ఇంద్రుడి యొక్క కథను కథయతః చెప్తాను, మరి విన్నాయన. తూ దాంతో పాటే అస్మిన్ దేశే, ఈ దేశం యొక్క, ఈ ప్రదేశం యొక్క యద్వృత్తం, ఏదైతే కథ ఉన్నదో తదపి శృణు, అది కూడా విను రాఘవ. ఈ ఊరి యొక్క రాజవంశం ఏంటండి అని అడిగావు కదా, ఈ ఊరు శక్రుడిది. అదే కాదు, అంతేకాదు, ఆ ఊరు కథను కూడా విను. ఆ ఊరి యొక్క రాజవంశాన్ని, ఈ పురం యొక్క రాజవంశాన్ని, అసలు ఈ పురం యొక్క కథను కూడా చెప్తాను విను అని ఆయన కథ చెప్తూ ఉన్నారు మన విశ్వామిత్ర మహర్షి. శ్రూయతాం రామ శక్రస్య కథాం కథయతః శుభాం, అస్మిన్ దేశే తు యద్వృత్తం తత్ అపి శృణు రాఘవ. పూర్వం కృతయుగే రామ దితేః పుత్రాః మహాబలాః అదితేః చ మహాభాగ వీర్యవంతః సుధార్మికాః. ఓ రామ, పూర్వం ఒకానొక సమయంలో, అనగనగా ఆ కృతయుగంలో, దితి యొక్క పుత్రాః కొడుకులు, చ అట్లానే అదితి యొక్క కొడుకులు, మహాబలాః గొప్ప బలవంతులు, సుధార్మికాః గొప్ప ధార్మికులు, వీర్యవంతః పరాక్రమవంతులు ఉండేవాళ్ళు నాయన. ఓ మహాభాగ, ఓ రామ, అనగనగా ఒక సమయంలో కృతయుగంలో అతిథిపుత్రులు దితిపుత్రులు గొప్ప బలవంతులు, గొప్ప పరాక్రమం కలిగిన వాళ్ళు, గొప్ప భాగ్యవంతులు ఉండేవాళ్ళు ఆయన అని ఆయన కథ మొదలు పెడుతున్నారు. ఇక్కడ కృతయుగం అన్న చోట ఆ యుగం గురించి చూసుకుందాం. కృతం అంటే అప్పుడే తయారైంది. మనకు ఒక 4 యుగాలు కలిపి ఒక చతుర్యుగం ఉంటుంది, దాన్ని మహాయుగం అని పిలుస్తారు. 4 భాగాలుగా ఉంటుంది ఒక మహాయుగము. అందులో అప్పుడే తయారైనప్పుడు కొత్తగా మొదలైంది మొదటి పాదము కృతయుగము, ఒక భాగం. అది 4 భాగాల్లో ఒక భాగం, అది కృతం అంటే తయారైందని అర్థం. అందులో ఆ భాగం అయిపోయినాక ఇంకా రెండో భాగానికి వచ్చినప్పుడు దాన్ని మనం త్రేత అంటాం. అంటే ఇంకా మూడో భాగం, 3 భాగాలుగా ఉన్నది, అందులో ఒక భాగం మొదలైంది అని అర్థం. ఆ తర్వాత ద్వాపరం అంటే 2 ఉన్నాయి, ఇంకా 2 భాగాలు మిగిలే, 2 అయిపోయాయి, అది ద్వాపరము. ఇంకా తర్వాత కలి, ఇంకా మిగిలిపోయింది ఒకటి కలియుగము అని ఉంటాయి. కృతం నుంచి కలి వరకు ఉంటాయి, అప్పుడే తయారైన దగ్గర నుంచి కొంత మిగిలిపోయిన వరకు. ఆ సమయంలో అంటే అసలు మొత్తం 4 యుగాలు, చతుర్యుగాలు మొదలవుతున్నప్పుడు ఒకానొక సమయంలో దితిపుత్రులు అదితిపుత్రులు ఉండేవాళ్ళు నాయన. గొప్ప పరాక్రమం, గొప్ప బలము, గొప్ప ధర్మము కలిగిన వాళ్ళు. పూర్వం కృతయుగే రామ దితేః పుత్రాః మహాబలాః అదితేః చ మహాభాగ వీర్యవంతః సుధార్మికాః. తతః తేషాం నరశ్రేష్ఠ బుద్ధిః ఆసీత్ మహాత్మనాం అమరాః అజరాః చయేవ కథం స్యామ నిరామయాః. ఓ నరశ్రేష్ఠ, ఓ రామ, అప్పుడు తతః ఆ సమయంలో ఏం జరిగిందంటే కృతయుగంలో, తేషాం మహాత్మనం, ఆ మహాత్ముల యొక్క బుద్ధి, మనసులో ఒక ఆలోచన ఆసీత్ కలిగింది. కథం, ఏ విధంగా మనము అమరాహ అమరులమై ఉంటాము, అజరాహ జర లేకుండా, ముసలితనం అన్నది లేకుండా, వార్ధక్యం లేకుండా ఎట్లా ఉండగలము, నిరామయాహ ఆమయములు వ్యాధులు జబ్బులు లేకుండా కథం ఏ విధంగా శ్యామ ఉండగలము అని వాళ్ళు అనుకున్నారు. అప్పుడే చతుర్యుగం అప్పుడే మొదలైంది. అంతకన్నా ముందు మనకి ప్రళయం ఉంటుంది కదా, మహాప్రళయం అయిపోయి మహాయుగం మొదలైంది. అప్పుడు ఈ ఆదిత్యులు దైత్యులు దితిపుత్రులు అదితిపుత్రులు ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏ విధంగా మరణం లేకుండా అమరులమై ఉండగలము,
ముసలితనం వార్ధక్యం జర లేకుండా అజరులమై ఆమయములు లేకుండా నిరామయులమై ఎలా ఉంటాము అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి ఆలోచన కలిగింది. తతః తేషాం నరశ్రేష్ఠ బుద్ధి ఆసీత్ మహాత్మనాం అమరాః అజరాః చ ఏవ కథం స్యామ నిరామయాః. తేషాం చింతయతాం రామ బుద్ధిః ఆసీత్ మహాత్మనాం క్షీరోదమథనం కృత్వా రసం ప్రాప్స్యమ తత్ర వై అని వాళ్ళు అనుకున్నారు. ఓ రామ, తేషాం వాళ్ళ యొక్క చింతయతాం ఆలోచిస్తున్న వాళ్ళ బుద్ధికి ఒక బుద్ధి ఆలోచన ఆసీత్ కలిగింది. ఆ మహాత్ముల యొక్క బుద్ధికి మనసుకు ఒక ఆలోచన కలిగింది. ఏ విధంగా అమరులమై అజరులమై నిరామయులమై ఉంటాము అని వాళ్ళు ఆలోచిస్తుంటే వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఇదిగో మనము క్షీరోద మథనం కృత్వా, క్షీరోదము, క్షీరం అంటే పాలు, ఉదకం అంటే నీళ్లు, పాల సముద్రం, దాన్ని మథనం కృత్వా చేసి దాన్ని మధించి ఆ చిలికితే ఆ పాల సముద్రాన్ని అందులో నుంచి రసం వస్తుంది, దాని సారము. మనం ఇప్పుడు పాలని తోడుబెట్టి దాన్ని పెరుగు చేసి దాంట్లో నీళ్లు కలిపి మజ్జిగ చేసి దాన్ని చిలికితే అందులో నుంచి మనకి వెన్న వస్తుంది. ఆ వెన్న ఆ క్షీరం యొక్క పాల యొక్క సారం, రసం. ఆ రకంగా ఈ క్షీరాన్ని మథనం చేస్తే రసం వస్తుంది, దాని సారము. దాన్ని ప్రాప్స్యామ తెచ్చుకుందాము తత్ర అందులో నుంచి అని వాళ్ళు అనుకున్నారు. ఆ రసాన్ని, ఆ సారాన్ని తాగితే మనకప్పుడు మరణము, జర, మృత్యువు, దాంతో పాటే ఆమయాలు అవన్నీ ఉండకుండా పోతాయని వాళ్లకు అనిపించింది. తేషాం చింతయతాం రామ బుద్ధిః ఆసీత్ మహాత్మనాం క్షీరోదమథనం కృత్వా రసం ప్రాప్స్యామ తత్ర వై తతః నిశ్చిత్య మథనం యోక్త్రం కృత్వా చ వాసుకిం మంధానం మందరం కృత్వా మమందుః అమితౌజసః. తతః ఇంకప్పుడు వాళ్ళు ఆ అమితౌజసః గొప్ప తేజోమూర్తులు, గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు ఈ విధంగా మథనం నిశ్చిత్య క్షీరసాగరాన్ని మదిద్దాం అని నిశ్చయం చేసుకున్నారు. చేసుకొని వాసుకిని ఆ సర్పాన్ని యోక్త్రం తాడుగా కృత్వా చేసుకున్నారు. చేసుకుని అట్లానే మందర పర్వతాన్ని మందానం కవ్వంగా కృత్వా చేసుకుని వాళ్ళింకా వాసుకి అన్న తాడేసి ఈ మందరం అన్న పర్వతాన్ని కట్టి ఆ వాసుకి తాడుతోటి మందరమన్న కవ్వంతోటి ఆ క్షీరోద మథనాన్ని చెయ్యడానికి మొదలు పెట్టారు. ఆ విధంగా వాళ్ళు మమందుహు మధిస్తున్నారు, దాన్ని చిలుకుతున్నారు. తతః నిశ్చిత్య మథనం యోక్త్రం కృత్వా చ వాసుకిం మంధానం మందరం కృత్వా మమందుః అమితౌజసః. అథ వర్షసహస్రేణ యోక్త్ర సర్పశిరాంసి చ వమంతి అతివిషం తత్ర దదన్స్యుః దశనైః శిలాః. అథ ఇంకప్పుడు వర్ష సహస్రేణ 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ విధంగా వాళ్ళు చిలుకుతూనే ఉన్నారు ఆ పాల సముద్రాన్ని. చాలా కాలం ఆ విధంగా గడిచిన తర్వాత ఆ యోక్త్ర సర్పం, తాడన్న సర్పం ఉంది కదా, వాసుకి అన్న తాడు, ఆ సర్పం యొక్క శిరాంసి తలల్లో నుంచి అతి విషం, ఒక గొప్ప విషము, మహావిషము బయటికి వచ్చింది. ఆ శిరస్సులన్నీ వమంతి కక్యై గొప్ప విషాన్ని. పైగా తత్ర అక్కడే ఉన్న శిలాహ పెద్ద పెద్ద బండరాళ్ళు. ఎందుకంటే ఆ పాముని దేనికేసి కట్టారు? మందరం అన్న పర్వతానికి. ఆ పర్వతానికి ఉన్న గొప్ప గొప్ప గండు శిలలన్నీ ఉన్నాయి. వాటిని కూడా దశనైహి కోరలతో దదన్సిహు కరిచేయి.
ఆ తలలు, ఆ వాసుకి అన్న పాము యొక్క తలలు గొప్ప విషాన్ని కక్కుతున్నాయి. ఆ మందర పర్వతం యొక్క శిలలను కాటేస్తున్నాయి. అథ వర్ష సహస్రేణ యోక్త్ర సర్ప శిరాంసి చ వమంతి అతివిషం తత్ర దదన్స్యుః దశనైః శిలాః ఉత్పపాత అగ్ని సంకాశం హాలాహల మహావిషం తేన దగ్ధం జగత్ సర్వం సదేవ అసుర మానుషం. ఇంకా ఆ విధంగా చేస్తూ ఉంటే హాలాహలమన్న మహావిషము అగ్ని సంకాశం, అగ్నిలాగా ఉన్నది. అది ఉత్పపాత బయటికొచ్చింది. ఆ వస్తున్నది మన యోక్త్ర సర్పం, తాడులాగా వాసుకిని పెట్టుకున్నారు. దానికున్న తలల్లో నుంచి వస్తున్న మహావిషము, దాని పేరు హాలాహలము. అది అగ్నిలాగా ఉన్నది. తేన దానితో సదేవ అసుర మానుషం, దేవతలతో అసురులతో మనుషులతో సహా కూడి ఉన్న జగత్ సర్వం, మొత్తం జగత్ అంతా దగ్ధమైపోయింది ఆ హాలాహల మహావిషంతోటి. ఉత్పపాత అగ్ని సంకాశం హాలాహల మహావిషం తేన దగ్ధం జగత్ సర్వం సదేవ అసుర మానుషం. దేవతలు పైన స్వర్గలోకంలో, అసురులు కింద పాతాళాది లోకాల్లో, మనుషులు మధ్యలో భూమి మీద. కాబట్టి 3 లోకాలు. 3 లోకాలతో ఉన్న జగత్తు సర్వము దహించుకుని పోతూ ఉన్నది ఆ అగ్నిలాగా ఉన్న హాలాహలమన్న మహావిషం వల్ల. ఇక్కడ మిగిలిన వాటన్నిటికీ మనకు అర్థం తెలుసు, కానీ ఇక్కడ హాలాహలానికి అర్థం చూసుకుందాము. హాలాహలము, హాలా అంటే మత్తు అని అర్థం, గొప్ప మత్తు. హలము అంటే మద్యము, గొప్ప చాలా ఎక్కువగా మత్తెక్కించే మద్యము అని దానికి పేరు. కానీ అది విషము, అది అగ్ని సంకాశము. పైగా ఇక్కడ మనము మొత్తం రామాయణం బాలకాండ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని అసలు ఆ కుమార సంభవం ఏమిటి, తర్వాత గంగా అవతరణం ఏంటి, ఇక్కడ ఈ క్షీర పాల సముద్రం యొక్క చిలకడం ఏంటి, అందులో నుంచి విషాలు అమృతాలు రావడం ఏంటి, ఇవన్నీ మళ్ళీ మనం అర్థం చూసుకుందాము జ్ఞానపరంగా. కానీ ఇక్కడ ఒక మాట చెప్తాను. హాలాహలం అంటే గొప్పగా మత్తెక్కించే మద్యం అని చెప్పుకున్నాము. మహావిషము, విషం అంటే విషం అనగానే పాయిజన్ అని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసుకొని ఇంకా అది తాగితే చస్తారు, అది పెట్టుకుంటే కష్టమవుతుంది. విషం అంటే అసమస్థితి, విషమస్థితి, సమస్థితి లేకపోవడం అని మనము జ్ఞానపరంగా అటువంటివన్నీ గుర్తులు పెట్టుకుంటూ ఉండాలి. ఏ కథ వింటున్నా కూడా కథలో వాడే మాటలు, కీవర్డ్స్ ఉంటాయి, వాటిని మనము డికోడింగ్ చేసుకుంటూనే ఉండాలి. మనసులో అది నడుస్తూనే ఉండాలి. బ్యాక్గ్రౌండ్ లో మనం కథ ఏది చదువుతున్నా బ్యాక్గ్రౌండ్ లో ఇది నడుస్తూ ఉండాలి, ఆ డికోడింగ్. లేకపోతే కథ కథగా ఉంటుంది, నేనుగా ఉంటాను, నేను బాగా అయ్యేది ఉండదు. ఇది మొత్తం మనకి బాలకాండ అయిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమైనవన్నీ అసలేంటి చెప్తున్నారు మన వాల్మీకి మహర్షి, ఏం చెప్పిస్తున్నారు రామచంద్రమూర్తి, కథలు ఎందుకు మనకు చెప్పిస్తున్నారు. ఆయన రాములు, ఆయన ఆత్మారాములు, ఆయన ఆత్మలో రమిస్తుంటారు, తానై ఒక్కరే ఉంటారు. అటువంటి స్థితికి నన్ను తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన చెప్పిస్తున్నది ఏంటి వీళ్ళందరితో నాకు అని చూసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు చూసుకుందాము. కానీ ఇప్పటికీ ఇంతవరకు చూడండి, ఇంతవరకు వినండి, మీరు ఇక్కడి నుంచి ఆలోచిస్తూ ఉండండి. అక్కడికి వచ్చి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పటికేం జరిగిందంటే, ఆ విధంగా హాలాహలమన్న మహావిషము అగ్నిలాగా ఉన్నది, అది బయలుదేరింది, మొత్తం 3 లోకాల్ని మింగేస్తున్నది, అది మొత్తాన్ని దగ్ధం చేస్తున్నది. ఉత్పపాత అగ్ని సంకాశం హాలాహల మహావిషం తేన దగ్ధం జగత్ సర్వం సదేవ అసుర మానుషం. అథ దేవాః మహాదేవం శంకరం శరణార్థినః జగ్ముః పశుపతిం రుద్రం త్రాహి త్రాహి ఇతి తుష్టుభుః. అథ ఇంకప్పుడు మొత్తం 3 లోకాల్ని ఆ విషమంతా
కోలాహలంగా ఉన్న హాలాహల విషమంతా ఆ విధంగా దగ్ధం చేస్తుంటే దేవతలందరూ పరిగెత్తారు. శరణార్థిన శరణార్థులై వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటే మహాదేవం, మహాదేవుడు శంకరం, ఈ పాపాన్ని విషాన్ని శమనం ఉపశమనం చేయగలిగిన వాడు, శమ్ చేయగలిగిన వాడు, కరం, కరం అంటే చేయడం, శమ్ అంటే శమనము, శమ్మని కరం చేయగలిగిన వాడు శంకరం దగ్గరికి వాళ్ళు పరిగెత్తారు. ఆయన ఇంకా ఎవరు? ఉత్త మహాదేవుడే కాదు, దేవతలకి దేవుడు ఆయన. శమ్ముని కరం చేయగలిగిన వాడు, పైగా పశుపతి, పశువులకు ఈ దేవతలు అసురులు మనుషులు అని పశువులుగా పాశములతో బంధింపబడ్డ వాళ్ళందరికీ పతి అయి ఉన్నాడు. ఆయన దగ్గరికి ఇంకా ఆయన ఎవరు? రుద్రం, రుద్రుడు ఆయన. ఆయన రోదనని ఆపగలడు, పుట్టించగలడు. అటువంటి వాడి దగ్గరికి త్రాహి త్రాహి అని, రక్షించు రక్షించు, కాపాడు కాపాడు ఇది అంటూ జగ్ముహు వెళ్ళారు. వెళ్ళి ఆయనని మహాదేవ శంభో శంకర మమ్మల్ని రక్షించు ఈ మహా అనలం వంటి హాలాహల విషం నుండి అని తుష్టువుహు స్తోత్రం కూడా చేశారు, ఆయన్ని స్తుతించారు. అథ దేవాః మహాదేవం శంకరం శరణార్థినః జగ్ముః పశుపతిం రుద్రం త్రాహి త్రాహి ఇతి తుష్టువుః. ఏవం ఉక్తః తతః దేవైః దేవదేవేశ్వరః ప్రభుః ప్రాదురాసీత్ తతః అత్ర ఏవ శంఖచక్రధరః హరిః. ఏవం ఈ విధంగా మన ప్రభు అయిన వాడు దేవదేవేశ్వరః దేవదేవుడు ఈశ్వరుడు ఆ దేవైః దేవతల చేత ఉక్తః చెప్పబడుతూ ఉంటే, ఈ విధంగా దేవతలందరూ ఆయనతో శంకరుడితో మొరబెట్టుకుంటుంటే, తతః ఇంకప్పుడు హరిః ఈ మహాపాపాన్ని విషాన్ని హరించగలిగిన వాడు శంఖ చక్రధరః శంఖాన్ని చక్రాన్ని ధరించిన వాడు తత్ర ఏవ అక్కడే తతః అప్పుడు ప్రాదురాసిత్ ప్రత్యక్షమయ్యాడు. ఆయన పరమేశ్వరుడు హరుడు, హరః, ఈయన హరిః. ఇద్దరు కొంత తేడాతో ఒకటే పని చేస్తారు. ఈయన మోహాన్ని తీసేస్తారు, ఆయన విషాన్ని తీసేస్తారు. మళ్ళీ మనం చివరికి వెళ్ళి మళ్ళీ వీటి అర్థాలు మళ్ళీ వేరుగా చూసుకుందాము. కానీ ఇప్పటికీ మాత్రము మన హరి శ్రీ మహావిష్ణువు శంఖ చక్రాల్ని పట్టుకుని ప్రత్యక్షమయ్యారు. ఏవం ఉక్తః తతః దేవైః దేవదేవేశ్వరః ప్రభుః ప్రాదురాసీత్ తతః అత్ర ఏవ శంఖచక్రధరః హరిః ఉవాచ ఏనం స్మితం కృత్వా రుద్రం శూలభృతం హరిః దైవతైః మధ్యమానే తు యత్పూర్వం సముపస్థితం త్వదీయం హి సురశ్రేష్ఠ సురాణాం అగ్రజః అసి యత్ అగ్రపూజాం ఇమాం మత్వా గృహాణ ఇదం విషం ప్రభో అని మన విష్ణుమూర్తి శంకర్ల వారితో చెప్తున్నారు. మన హరిః మన విష్ణుమూర్తి శూలభృతం శూలాన్ని ధరించిన రుద్రం రుద్రుల వారితో స్మితం కృత్వా నవ్వుతూ ఏనం ఆయనతో ఉవాచ ఈ విధంగా అన్నారు. ఆయన శంకర్ల వారితో నవ్వుతూ ఏమన్నారంటే, దైవతైః దేవతల చేత మధ్యమానే చిలకబడుతూ ఉండగా యత్ ఏదైతే ఈ మహావిషం ఉందో అది పూర్వం ముందే సముపస్థితం బయలుదేరొచ్చింది. ముందు పాపం వీళ్ళు చిలుకుతుంటే ముందొచ్చింది ఈ మహావిషం, ముందొచ్చింది, ఇది పూర్వమే వచ్చింది. ఇప్పుడు అది త్వదీయం హి నీదే కదా, ఆ ముందొచ్చింది నీదే. ఎందుకు అంటే ఓ సురశ్రేష్ఠ
నువ్వు సురాణం అగ్రజః అసి, నువ్వు దేవతలకి అగ్రజుడివి కాబట్టి, పూర్వమే ఫస్ట్ వచ్చింది ఇదే కాబట్టి, ముందొచ్చిన నీకు ఆ ముందొచ్చిన విషము నీదే అయి ఉన్నది. ఏదైతే ఈ వచ్చిన విషయాన్ని అగ్రపూజ అనుకొని ఇమాం దీన్ని మత్వా నువ్వు ఆ విధంగా తలచి, ఇదం విషం ఈ విషాన్ని గృహాణ ప్రభో పుచ్చుకో ప్రభు అని ఆయన చెప్పాడు. మన విష్ణువారు దేవతలందరికన్నా ముందుండేది నువ్వే, ముందు వీళ్ళు చిలుకుతుంటే వచ్చింది విషము కాబట్టి ఆ విషం నీదే, అగ్రపూజ అనుకో, దాన్ని పుచ్చుకో అని చెప్పాడు. మనమేమో వినాయక చవితి వ్రతకల్పంలో గృహాణ ఈ పుష్పాక్షతలు గృహాణ ప్రభో అని మనం అట్లా అన్ని అక్షతలు తీసుకో అని ఇస్తూ ఉంటాము. అక్షతలు తీసుకో, గంధం తీసుకో, పట్టుబట్టలు తీసుకో అని. మన విష్ణుల వారు శంకరుల వారికి విషాన్ని ఇస్తున్నారు. ఎందుకు అంటే విషాన్ని పుచ్చుకునేది ఆ సెమ్ ఒకటే. సమస్థితిలో ఉన్న మనసే ఎటువంటి అసమస్థితులైనా తీసుకుంటుంది, దాన్ని సరి చేసుకుంటుంది. అటువంటి మనసు ఉంటే అటువంటి మనసు ఒక్కటే దాన్ని పుచ్చుకోగలదు. ఉవాచ ఏనం స్మితం కృత్వా రుద్రం శూలభృతం హరిః దైవతైః మధ్యమానేతు యత్పూర్వం సముపస్థితం త్వదీయం హి సురశ్రేష్ఠ సురాణాం అగ్రజః అసి యత్ అగ్రపూజాం ఇమాం మత్వా గృహాణ ఇదం విషం ప్రభో. इति उक्त्वा च सुरश्रेष्ठः तत्र एव अन्तरधीयत देवतानां भयं दृष्ट्वा श्रुत्वा वाक्यं तु सान्निणः हालाहलविषं घोरं सः जग्राह अमृतोपमम्. इति उक्त्वा ఈ విధంగా చెప్తూ మన సురశ్రేష్ఠः మన విష్ణుమూర్తి తత్ర ఏవ అక్కడే అంతరధీయత అంతర్ధానం అయిపోయారు. విష్ణుమూర్తి అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఈ వచ్చిన విషయం నీదే, నువ్వే పుచ్చుకో అని చెప్పారు నవ్వుతూ. ఆయన అంతర్ధానం అయిపోయారు. ఇంకప్పుడు దేవతల యొక్క భయాన్ని దృష్ట్వా చూస్తూ శాంగమన్న ధనుస్సును పట్టుకున్నవాడు మన విష్ణువు ఆయన యొక్క వాక్యం మాటను శృత్వా విని సహా మన శంకరుల వారు ఈ ఘోరమైన హాలాహల విషాన్ని అమృతోపమం అమృతంలాగా జగ్రాహ పుచ్చుకున్నారు. ఇత్యుక్త్వా చ సురశ్రేష్ఠః తత్ర ఏవ అంతరధీయత దేవతానాం భయం దృష్ట్వా శ్రుత్వా వాక్యం తు శార్ణిణః హాలాహల విషం ఘోరం సహ జగ్రాహ అమృతోపమం. దేవాన్ విసృజ్య దేవేశః జగామ భగవాన్ హరః తతః దేవాసురాః సర్వే మమందుః రఘునందన. ఓ రామ, ఇంకప్పుడు ఆ విధంగా హరః హరుడు మన భగవంతుడు ఆ దేవేశః దేవతలకు ఈశ్వరుడు దేవాన్ మిగిలిన దేవతలందరినీ విసృజ్య అక్కడే వదిలిపెట్టి ఆయన జగామ వెళ్ళిపోయారు. ఆయన చేయగలిగిన పని ఏమీ కష్టం లేకుండా చెయ్యొచ్చు. మనసు ఎప్పుడు సమస్థితిలో తోటి శాంతించి ఉంటే అటువంటి స్థితికి ఏ అల్లకల్లోలాలు విషాలు విషమ స్థితులు వచ్చినా తాకినా ఏమీ చేయలేవు. కాబట్టి ఆయన చేయగలిగిన పని, ఆయన ఒక్కరే చేయగలిగిన పని, అటువంటి మనసే చేయగలిగిన పని. ఆయన దాన్ని పుచ్చుకున్నారు, వెళ్ళిపోయారు. తతః ఇంకప్పుడు దేవా అసురాహ సర్వే దేవతలు అసురులు మొత్తం అందరు కలిసి మళ్ళీ మమందుహు మళ్ళీ మథనం మొదలుపెట్టారు. వాళ్లకు ఆ పాల సముద్రంలోని రసం కావాలి. ఇప్పుడు పాల సముద్రంలో నుంచి ఏమీ రాలేదు, ఆ తాడులో నుంచి బంధాల్లో నుంచి వచ్చింది ఆ సమస్థితి. కాబట్టి ఆ పాములో నుంచి పాము తలల్లో నుంచి వచ్చిన ఈ విషాన్ని ఆ శాంతించిన మనసుతో ఉన్న శంకరుల వారు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ పాల సముద్రంలో నుంచి ఇంకా ఏం బయటికి రాలేదు. కాబట్టి వీళ్ళు ఇంకా మళ్ళీ మథనం మొదలుపెట్టారు. దేవాన్ విసృజ్య దేవేశః జగామ భగవాన్ హరః తతః దేవాసురాః సర్వే మమందుః రఘునందన. ఇక్కడ
మమందు అని విడదీస్తే కలిపినప్పుడు సంధిలోది మమందు అవుతుంది. ప్రవివేశ అధ పాతాళం మంధానః పర్వతః అనగా తతః దేవాః సగంధర్వాః తుష్టువుః మధుసూదనం. ఇది ఇప్పుడు సమస్థితుల గురించిన విషయము, శాంతించిన విషయం గురించి కాదు. ఇది మొత్తమే కిందికి జారిపోయే విషయం. అప్పుడేం జరిగిందంటే, అనగా ఓ పుణ్యాత్ముడా రామ, ఆ మందానః కవ్వం ఒకటి ఉంది కదా, ఆ పర్వతము, అది కవ్వంలాగా పెట్టుకొని వీళ్ళు చిరుకుతుంటే అది అప్పుడు పాతాళం ప్రవివేశ, పాతాళంలోకి కూరుకొని పోయింది. అది పోతే తతః అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ దేవాహ దేవతలందరూ సగంధర్వాహ గంధర్వులతో కూడి మధుసూదనుండి తుష్టువుహు స్తుతించారు. ఇంకా ఆయన్ని అడిగారు, ఈ దాన్ని పెట్టుకొని చిలుకుతుంటే ఆ కవ్వమే లోపలికి క్షీరసాగరంలోకి మునిగిపోయిందయ్యా. తాడొక్కటి ఉండిండొచ్చు ఆ పాము వాసుకి వాళ్ళ చేతుల్లో, ఆ చూస్తే కవ్వం కిందికి వెళ్ళిపోయింది. ఏం చేయాలని మళ్ళీ మధుసూదనుణ్ణి అడిగారు. ప్రవివేశ అధ పాతాళం మంధానః పర్వతః అనగా తతః దేవాః సగంధర్వాః తుష్టువుః మధుసూదనం. త్వం గతిః సర్వభూతానాం విశేషేణ దివౌకసాం పాలయ అస్మాన్ మహాబాహో గిరిం ఉద్ధర్తుం అర్హసి. ఇక్కడ మళ్ళీ దివౌకసులు అంటే దివంలో నివసించే వాళ్ళు, ఆకాశంలో నివసించే వాళ్ళు, దివిలో దేవతలు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దేవతలందరూ గంధర్వులతో సహా వెళ్ళి మన మధుసూదనుడితోటి సర్వభూతానాం, సర్వ ప్రాణులకు త్వం గతి, నువ్వే గతి, విశేషేణ ముఖ్యంగా దివౌకసాం, దేవతలకు నువ్వే గతి. ఓ మహాబాహో, గొప్ప పరాక్రమం కలిగిన వాడా, గొప్ప భుజములు కలిగిన వాడా, ఓ మధుసూదన, అస్మాన్ మా యొక్క ఈ కష్టాన్ని చూడు, మమ్మల్ని పాలించయ్యా, ఈ గిరిం, ఈ మందరగిరిని ఉద్ధర్తుం, పైకి లేపడం, అర్హసి, తగి ఉన్నది నీకు. ఇదిగో మాకింత కష్టం వచ్చింది, మేము దీన్ని ఏమో పెట్టుకొని చిలుకుదామంటే ఆ మొత్తం కవం కాస్త పాల సముద్రంలో కూడుకొని పోయిందయ్యా, మునిగిపోయింది. మాకు వేరే దిక్కు లేదు. అసలు మొత్తం ప్రాణులన్నిటికీ నువ్వే దిక్కు, ముఖ్యంగా దేవతలకు నువ్వే దిక్కు. అస్మాన్ మమ్మల్ని పాలయ, రక్షించు, ఈ గిరిని ఉద్ధరించు, పైకి తీసుకొని రా, ఈ గిరిని నువ్వే పైకి తీసుకొని రావలసి ఉన్నది అని చెప్పారు. త్వం గతి సర్వభూతానాం విశేషేణ దివౌకసాం పాలయ అస్మాన్ మహాబాహో గిరిం ఉద్ధర్తుం అర్హసి. ఇతి శ్రుత్వా ఋషికేశః కామఠం రూపమాస్థితః పర్వతం పృష్ఠతః కృత్వా శిష్యే తత్ర ఉదధౌ హరిః. ఆ ఋషికేశః, ఋషికములు తన అధీనంలో ఉంచుకున్నవారు, ఋషికములన్నీ, ఇంద్రియాలన్నీ ఎవరిని బట్టి నడుస్తాయో, ఆ ఇంద్రియాలను ఎవరు నడిపిస్తారో ఆ ఋషికేశుడు ఇతి శ్రుత్వా, ఇది విని, కామఠం రూపం ఆస్థితః, కమఠ రూపంలో వచ్చి, తాబేలు రూపంలో, ఆ కూర్మ రూపంలో ఆయన ఆస్థిత, ఆ రూపాన్ని తీసుకుని ఆ పర్వతాన్ని పృష్ఠతః, ఆయన వీపు మీద కృత్వా, ఉంచుకుని, తత్ర అక్కడే, ఆ ఉదధౌ, ఆ పాల సముద్రంలోనే, ఆ హరిహి, శ్రీ మహావిష్ణువు శిష్యే శయనించారు. ఆయన ఆ కమఠ రూపంలో మందర పర్వతాన్ని ఆయన వీపు మీద పెట్టుకొని ఆ పాల సముద్రంలో ప్రశాంతంగా ఆయన శయనించారు. ఇంకా ఆయన పైన అది నిలబడి ఉంటే అది మునిగేది లేదు. ఇతి శ్రుత్వా ఋషికేశః కామఠం రూపం ఆస్థితః పర్వతం పృష్ఠతః కృత్వా శిష్యే తత్ర ఉదధౌ హరిః. పర్వతాగ్రే తు లోకాత్మా
హస్తేన ఆక్రమ్య కేశవః దేవానాం మధ్యతః స్థిత్వా మమంద పురుషోత్తమః. ఆయన ఆ ఉదది మధ్యలో కమఠ రూపంలో ఆ పర్వతాన్ని పృష్ఠం మీద పెట్టుకొని అక్కడ శయనించి అక్కడికి అయిపోలేదు. ఆ లోకాత్మ ప్రపంచమంతా ఆయనే అయి ఉన్నారు. ఆయన ఎందుకైనా మంచిదేని ఆ కేశవః హస్తేన చేయితో పర్వతాగ్రే పర్వతం కొమ్మును పైన పర్వత శిఖరాన్ని ఆక్రమ్య పట్టుకొనున్నారు. అక్కడికి ఆగలేదు, ఆయన పట్టుకుని పైగా అపురుషోత్తమః పురుషోత్తముడు దేవానాం మధ్యతః దేవతలకు మధ్యలో కూడా స్థిత్వా నిలబడి ఆ మందర పర్వతాన్ని ఆ వాసుకి అన్న తాడుతో అపాల సముద్రంలో మమంద చిలుకుతూ ఉన్నారు. ఆయన ఇంకా కమట రూపంలో కింద ఉన్నారు, దాన్ని కింద నుంచి పైకెత్తి పట్టుకున్నారు ఆ మందర పర్వతాన్ని. ఆయన కేశవ రూపంలో హస్తంతో చైత్తో పైన పర్వతం శిఖరాన్ని పట్టుకున్నారు, మధ్యలో దేవతల మధ్యలో నిలబడి దాన్ని చిలుకుతున్నారు. 3 చేస్తున్నారు ఆయన. ఇతి శ్రుత్వా ఋషికేశః కామఠం రూపమా స్థితః పర్వతం పృష్ఠతః కృత్వా శిష్యే తత్ర ఉదదౌ హరిః. పర్వతాగ్రే తు లోకాత్మా హస్తేన ఆక్రమ్య కేశవః దేవానాం మధ్యతః స్థిత్వా మమంద పురుషోత్తమః. అథ వర్షసహస్రేణ స దండః స కమండలుః పూర్వం ధన్వంతరిః నామ అప్సరాః చ సువర్చసః వచ్చారు. అప్పుడేం జరిగిందంటే అదే ఇంకప్పుడు ఇంకొక 1000 సంవత్సరాలు వర్ష సహస్రం గడిచింది. అప్పుడు ఆ పాల సముద్రంలో నుంచి బయటకు వచ్చాయి. పూర్వం మొట్టమొదట బయటకు వచ్చింది సద్దండ దండంతో కమండలంతో దండ కమండలాలు పుచ్చుకుని ధన్వంతరి అన్న నామ పేరున్న ఒక రూపము, అట్లానే సువర్చస గొప్ప వర్చస్సుతో ఉన్న అప్సరాహ అప్సరసలు కూడా బయటికొచ్చారు. ముందొచ్చింది వీళ్ళు. అథ వర్ష సహస్రేణ సదండః సకమండలుః పూర్వం ధన్వంతరిః నామ అప్సరాః చ సువర్చసః. అప్సు నిర్మథనాత్యేవ రసాత్ తస్మాత్ వరస్త్రియః ఉత్పేతుః మనుజశ్రేష్ఠ తస్మాత్ అప్సరసః అభవన్. ఓ మనుజశ్రేష్ఠ, ఓ రామ, అప్సు ఆ నీళ్లను నిర్మథనాత్ మధిస్తూ ఉంటే అందులో నుంచి ఆ తస్మాత్ రసాత్ ఆ నీళ్లలో నుంచి ఆ క్షీర సముద్రంలో నుంచి రసంగా దాని సారంగా ఆ వరస్త్రియ ఆ గొప్ప స్త్రీలందరూ ఉత్పేతు బయటకు వచ్చారు కదా. తస్మాత్ అందుకనే వాళ్ళు అప్సరసః అభవన్ అప్సరసలు అయ్యారయ్యా. అప్సు నీళ్ల యొక్క రసం, వాళ్ళు సారం కాబట్టి అప్సరసలు వాళ్ళు, అందుకని వాళ్ళను అప్సరసలను పిలుస్తాము. అప్సు నిర్మథనాత్యేవ రసాత్ తస్మాత్ వరస్త్రియః ఉత్పేతుః మనుజశ్రేష్ఠ తస్మాత్ అప్సరసః అభవన్. షష్ఠికోట్యః అభవన్ తాసాం అప్సరాణాం సువర్చసాం అసంఖ్యేయాః తు కాకుత్సా యాః తాసాం పరిచారికాః. వీళ్ళు ఓ కాకుత్సా రామ, ఒక షష్ఠికోట్యః ఒక 60 కోట్ల మంది ఉన్నారు వాళ్ళు మొత్తం కలిపి. ఆ తాసాం సువర్చసాం అప్సరాణం వాళ్ళ లెక్క అది. సువర్చస్సు గొప్ప వర్చస్సుతో ఉన్నవాళ్ళు, ఆ అప్సులో నీళ్లలో రసంగా సారంగా బయటకు వచ్చిన వాళ్ళు ఒక 60 కోట్ల మంది ఉన్నారు. అంతేకాదయ్యా రామ,
తాసాం వాళ్ళ యొక్క యాహ పరిచారికాహ వాళ్ళ పరిచారికలు ఆ అప్సరసలకు పరిచారికలు కూడా అదే సమయంలో ఆ క్షీరసాగరంలో నుంచి బయటకు వచ్చారయ్యా. వాళ్ళు అసంఖ్యేయాహతు వాళ్ళు అసలు లెక్క పెట్టడానికి లేదు, ఇంకా అసంఖ్యేయంగా ఉన్నారు వాళ్ళ పరిచారకులు. షష్ఠికోట్యః అభవన్ తాసాం అప్సరాణాం సువర్చసాం అసంఖ్యేయాహతు కాకుత్సా యాహ తాసాం పరిచారికాః. న తాః స్మ పరిగృహ్ణంతి సర్వే తే దేవదానవాః అప్రతిగ్రహణాత్ తాః చ సర్వాః సాధారణాః స్మృతాః. అయితే ఏం జరిగిందంటే రామ, దేవదానవాహ దేవతలు దానవులు తే సర్వే వాళ్ళందరూ తాహ ఆ అప్సరసలను నా పరిగృహ్ణంతి స్మ పరిగ్రహించలేదు కదా. అందుకని అప్పుడేం జరిగిందంటే ఆ అప్రతిగ్రహణాత్ ఆ విధంగా పరిగృహీతం కాలేదు, వాళ్ళనెవ్వరూ పరిగ్రహించలేదు కాబట్టి తాహ వాళ్ళు సర్వాహ అందరూ సాధారణాహ సాధారణులు అని స్మృతాహ చెప్పబడతారు. న తాః స్మ పరిగృహ్ణంతి సర్వే తే దేవదానవాః అప్రతిగృహణాత్ తాః చ సర్వాః సాధారణాః స్మృతాః. వరుణస్య తతః కన్యా వారుణి రఘునందన ఉత్పపాత మహాభాగా మార్గమాణ పరిగ్రహం. తతః ఇంకప్పుడేం జరిగిందంటే రఘునందన, ముందు మన ధన్వంతరి వచ్చాడు, తర్వాత అప్సరస స్త్రీలు వచ్చారు. ఆ అప్సరసలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇంకా అసంఖ్యేయమైన పరిచారికలు ఉన్నారు. వాళ్ళైపోయిన తర్వాత ఇప్పుడు తతః ఆ తర్వాత వరుణస్య వరుణుడి యొక్క కన్య కూతురు వారుణి బయటకు వచ్చిందయ్యా. ఆ మహాభాగా ఆ గొప్ప భాగ్యవంతురాలు పరిగ్రహం ఆమెను పరిగ్రహించే వాళ్ళెవరు అని మార్గమాణ వెతుకుతూ ఉత్పపాత బయటికొచ్చింది. వరుణస్య తతః కన్యా వారుణి రఘునందన ఉత్పపాత మహాభాగా మార్గమాణ పరిగ్రహం. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ పాల సముద్రంలో పుట్టి రాలేదు. వరుణ లోకము ఆ సముద్రంలో ఉంటుంది. ఆయన కూతురు వీళ్ళు చిలుకుతుంటే నన్నెవరైనా పరిగ్రహిస్తారా పుచ్చుకుంటారా అని పైకొచ్చింది. ఆ విధంగానే సముద్రంలో ఉన్నవే బయటకు వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి. ముందు ఇంతకు ముందు ఆ అప్సు నీళ్ల యొక్క ఆ పాల సముద్రపు నీళ్ల యొక్క సారము అప్సరసలు, అంతకన్నా ముందు ధన్వంతరి. ఇప్పుడు ఆ వర్ణలోకంలో ఆయన కూతురు వారుణి బయటకు వచ్చింది. వరుణస్య తతః కన్యా వారుణి రఘునందన ఉత్పపాత మహాభాగా మార్గమాణ పరిగ్రహం. దితేః పుత్రాః నతాం రామ జగృహుః వరుణాత్మజాం. అదితేః తు సుతాః వీరా జగృహుః తాం అనిందితాం. ఓ రామ, అప్పుడేం జరిగిందంటే ఆ వరుణాత్మజాం వరుణుడి కూతురును ఆ తాం మన వారుణిని దితేః పుత్రాః దితి యొక్క పుత్రులు నా జగృహు వాళ్ళు గ్రహించలేదు, వాళ్ళు పరిగ్రహించలేదు, వాళ్ళు తీసుకోలేదు. ఇంకా తు కాని అతిదేహ సుతాః అదితి కొడుకులు మాత్రము ఓ వీరా ఓ వీరుడా రామ తాం అనిందితాం ఆ నిందలు లేని తల్లి వర్ణుడి కూతురు వారుని ఆమెను వాళ్ళు జగృహు గ్రహించారు. దితి కొడుకులు వారుని తీసుకోలేదు, అదితి కొడుకులు మాత్రము ఆమెను గ్రహించారు. మళ్ళీ వారుని మనకు వారుని మదవిహ్వల అని మనం చదువుకున్నాము లలితా సహస్రంలో. వారుణము అంటే మత్తెక్కించే సురాపానము, మధువది మద్యం. దాన్ని దితి పుత్రులు స్వీకరించలేదు, అతిథి పుత్రులు మాత్రం పుచ్చుకున్నారు.
दितेः पुत्राः न तां राम जग्रुहुः वरुणात्मजाम् अदितेः तु सुताः वीरा जग्रुहुः ताम् अनिन्दिताम्। असुराः तेन दैतेयाः सुराः तेन अदितेः सुताः हृष्टाः प्रमुदिताः च आसन् वारुणी ग्रहणात् सुराः। తేన దానివల్ల వాళ్ళు ఆ వారుణిని తీసుకోలేదు కాబట్టి, ఆ సురని తీసుకోలేదు కాబట్టి, ఆ దైతేయాహ ఆ దితి కొడుకులు అసురాహ అసురులు అయ్యారు. ఆ సురాపానాన్ని వాళ్ళు మద్యాన్ని పుచ్చుకోలేదు కాబట్టి వాళ్ళు అసురులయ్యారు. తేన అది పుచ్చుకున్నారు కాబట్టే ఈ అదితేహ సుతాహ అదితి కొడుకులందరూ సురాహ సురులయ్యారు. ఈ సురాహ ఆ వారుణిని పుచ్చుకున్నందుకు, వారుణి గ్రహణాత్ వారుణిని పుచ్చుకున్నందుకు వాళ్ళందరూ సురులయ్యి ఇప్పుడు హృష్టాహ చాలా సంతోషంతో, ప్రముదితాహ చాలా ఆనందంతో ఉన్నవాళ్ళు ఆసన్ అయ్యారు. ఆ వారుణిని పుచ్చుకున్నందుకు అదితి కొడుకులు సురులయ్యారు, వద్దన్నందుకు దితి కొడుకులు అసురులయ్యారు. ఎందుకంటే సురాపానాన్ని తీసుకున్న వాళ్ళు సురులు, తీసుకోని వాళ్ళు అసురులు. ఈ తీసుకున్న సురులు చాలా సంతోషించారు, చాలా ఆనందించారు. అసురాహ తేన దైతేయాః సురాహ తేన అదితేః సుతాః హృష్టాః ప్రముదితాః చ ఆసన్ వారుణి గ్రహణాత్ సురాః ఉచ్చైః స్రవాః హయశ్రేష్టః మణిరత్నం చ కౌస్తుభం ఉదతిష్టన్ నరశ్రేష్ఠ తథా ఏవ అమృతం ఉత్తమం. ఓ నరశ్రేష్ఠ, ఓ రామ, ఇంకా హయశ్రేష్ఠ హయశ్రేష్టం ఒక గొప్ప గుర్రము, ఉచ్చైః స్రవాః అన్న ఉచ్చైస్రవము అన్న ఒక గొప్ప గుర్రము, చ అట్లానే కౌస్తుభం అన్న ఒక గొప్ప మణి రత్నము, మణుల్లో శ్రేష్టమైన కౌస్తుభము, హయాల్లో శ్రేష్టమైన ఉచ్చైస్రవం కూడా అందులో నుంచే ఉదతిష్టన్ బయటికి వచ్చాయి. తథా ఏవా అట్లానే ఉత్తమం అమృతం కూడా, ఆ గొప్ప అమృతం దేనికోసం వీళ్ళు చిలుకుతున్నారో అది కూడా ఆ పాల సముద్రంలో నుంచే బయటకు వచ్చింది. ఉచ్చైః స్రవాః హయశ్రేష్టః మణిరత్నం చ కౌస్తుభం ఉదతిష్టన్ నరశ్రేష్ఠ తథా ఏవ అమృతం ఉత్తమం. అథ తస్య కృతే రామ మహాన్ ఆసీత్ కులక్షయః అదితేః తు తతః పుత్రాః దితేః పుత్రాన్ అసూదయన్. అథ ఇంకప్పుడు ఓ రామ, తస్య కృతే ఆ అమృతం కోసమే గొడవలు జరిగి మహాన్ ఒక గొప్ప కులక్షయ కులక్షయము కులనాశనము ఆసీత్ అయ్యిందయ్యా. తతః అప్పుడు అదితేః పుత్రాః అదితి కొడుకులు ఆదిత్యులు ఇప్పుడు ఆ సురాపానం చేసి సురులయ్యారు కదా వాళ్ళు, దితేః పుత్రాన్ దితి కొడుకులను ఆ అసురులను సురాపానం చెయ్యని వాళ్లను అసూదయన్ చంపేశారు. అథ తస్య కృతే రామ మహాన్ ఆసీత్ కులక్షయః అదితేః తు తతః పుత్రాః దితేః పుత్రాన్ అసూదయన్. ఇంకప్పుడు దేవతలు దైత్యులను చంపేశారు ఆ అమృతం కోసం. ఏకతః అభ్యాగమన్ సర్వే హి అసురాః రాక్షసైః సహ యుద్ధం ఆసీత్ మహాఘోరం వీర త్రైలోక్య మోహనం. అప్పుడు ఏం జరిగిందంటే ఓ వీరా, ఓ రామ, ఈ అసురాహ మిగిలిపోయిన వాళ్ళు చావకుండా బతికున్న అసురులు రాక్షసైః సహా రాక్షసులతో కలిసి సర్వే అందరూ ఏకతః ఒక ప్రదేశంలో అభ్యాగమన్ కూడారు. ఇంకా ఓ రామ
త్రైలోక్య మోహనం, 3 లోకాలకు మోహాన్ని కలిగించే ఘోరమైన ఒక మహాయుద్ధం, ఒక పెద్ద యుద్ధం ఆసీత్ జరిగిందప్పుడు. వీళ్ళు ఆ మద్యాన్ని సేవించారు, మళ్ళీ చిలకడం మొదలు పెట్టారు. ఈ లోపల అక్కడ అమృతం పైకి వచ్చింది. ఇంకా అమృతాన్ని చూసుకొని దానికోసమని దేవతలందరూ దైత్యుల్ని చంపేశారు. మిగిలిన వాళ్ళందరూ కలిసి రాక్షసులతో కూడి వీళ్ళతో యుద్ధానికి వెళ్ళారు. ఇంకప్పుడు 3 లోకాలను సమ్మోహనపరిచే ఘోరమైన మహాయుద్ధం దాపరించిందప్పుడు. ఏకతః అభ్యాగమన్ సర్వేహి అసురాః రాక్షసైః సహ యుద్ధం ఆసీత్ మహాఘోరం వీర త్రైలోక్య మోహనం. యదా క్షయం గతం సర్వం తదా విష్ణుః మహాబలః అమృతం సహ అహరత్తూర్ణం మాయాం ఆస్థాయ మోహినీం. యదా ఎప్పుడైతే ఈ విధంగా సర్వం మొత్తము క్షయం గతం, క్షయమైపోయిందో, మొత్తం దుంపనాశనం అయిందో, అందరూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చచ్చిపోతే, తదా అప్పుడు మహాబలః విష్ణువు, ఆ మహాబలవంతుడు విష్ణుమూర్తి సహా ఆయన తూర్ణం వేగంగా అమృతాన్ని అహరత్ అపహరించారు, తీసుకొని వెళ్ళిపోయారు. ఆయన ఆ సమయంలో మోహిని మాయావేషము, మాయామోహినిగా ఆ వేషాన్ని ఆస్థాయ తీసుకొని వచ్చారు. వేగంగా ఆ అమృతాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. యదా క్షయం గతం సర్వం తదా విష్ణు మహాబలః అమృతం సహ అహరత్తూర్ణం మాయాం ఆస్థాయ మోహిని. ఏ గతాభిముఖం విష్ణుం అక్షయం పురుషోత్తమం సంపిష్టాహతే తదా యుద్ధే విష్ణునా ప్రభవిష్ణునా. ఎవరైతే ఆ అమృతం కోసం పురుషోత్తముడైన అక్షయం, క్షయం అన్నది లేదు, నాశం అన్నది లేని ఆ విష్ణువును ఆయనకు అభిముఖంగా ఎవ్వరు వెళ్ళినా, అటువంటి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడి నుంచి అటే గతించిపోయారు. ఆ సమయంలో తదా అప్పుడు జరిగిన యుద్ధంలో ప్రభవిష్ణుడు గొప్ప ప్రభావం కలిగిన వాడు అయిన విష్ణువు చేత వాళ్ళందరూ తే సర్వే సంపిష్టాః మొత్తం పిండి అయ్యారు. మొత్తం అందరినీ ఆయన తీసుకున్నారా, మాయామోహిని వేషం వేసుకొని వచ్చారు, ఆ అమృతాన్ని తీసుకున్నారు, వెళ్ళిపోయారు. వెళ్తూ ఉన్న వాడిని అడ్డగించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఆయన పిండి ముద్దలు చేశారు. ఏ గతాభిముఖం విష్ణుం అక్షయం పురుషోత్తమం సంపిష్టాహతే తదా యుద్ధే విష్ణునా ప్రభవిష్ణునా. 3 మోహాలు వచ్చాయి ఇక్కడ మనకి. ముందొకటి మహావిషం అన్న మోహం, అది మొత్తం అంతా 3 లోకాలని దహించి వేస్తున్నది. అప్పుడు మళ్ళీ అడిగారు, శివుడు దాన్ని మింగేశాడు. తర్వాత మళ్ళీ రెండో మోహం వచ్చింది మనకి. ఆ సమయంలో వరుణుడి కూతురు వారుణి ఆ మద్యం వచ్చింది, అది కూడా పుచ్చుకున్నారు, మత్తెక్కి ఉన్నారు. తర్వాత వచ్చిన అమృతం కోసం అని చెప్పి వాళ్ళు మొత్తం మిగిలిన వాళ్ళని చంపేశారు. ఇప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకెవరన్నా అడుగు పొడుగు ఉంటే వాళ్ళని ఆ అమృతం పుచ్చుకోనీయకుండా మోహిని వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది. 3 మోహాలు ఉన్నాయి ఇందులో, 3 లెవెల్స్ మోహాలు ఉన్నాయి. 3 స్థితుల్లో 3 విధాలుగా ఏ విధంగా ముల్లోకాలకి అవి ఎదురై వచ్చాయి అని మనము నెమ్మదిగా కూర్చొని చదువుకుందాము. అప్పుడేం జరిగిందంటే, అదితేః ఆత్మజాః వీరాః దితేః పుత్రాన్ నిజగ్నిరే తస్మిన్ ఘోరే మహాయుద్ధే దైతేయ ఆదిత్యయోః భృశం. ఇంకప్పుడు ఆ అమృతాన్ని తీసుకొని వెళ్ళిపోతున్న శ్రీ మహావిష్ణువుకి ఎవరు అడ్డొస్తే వాళ్ళని ఆయన పిండి చేశారు, అమృతం తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతగా అటు ఇటు. ఆ దైతేయ ఆదిత్యయోహో, ఆ దితి కొడుకులు ఆదిత్యులు, వాళ్ళు భృశం బాగా ఎక్కువగా ఘోరమైన మహాయుద్ధే, ఆ యుద్ధంలో, తస్మిన్ యుద్ధంలో, ఆ గొప్ప యుద్ధంలో, మిగిలిపోయిన చివరిగా మిగిలిన యుద్ధంలో ఏం జరిగిందంటే, అదితేహ ఆత్మజాహ, అతిథి యొక్క కొడుకులు ఆతిథ్యులు, ఆ వీరాహ వాళ్ళందరూ కలిసి
దితేహ పుత్రాన్, దితి యొక్క కొడుకులను నిజగ్నిరే సంహరించేశారు. అతిదేహ ఆత్మజాహ వీరాహ దితేహ పుత్రాన్ నిజగ్నిరే తస్మిన్ ఘోరే మహాయుద్ధే దైతేయాదిత్యయోః భృశం నిహత్య దితిపుత్రాంశ్చ రాజ్యం ప్రాప్య పురందరః శశాస ముదితః లోకాన్ సరిషి సంఘాన్ సచారణాన్. అప్పుడు ఆ విధంగా దితిపుత్రాన్, దితి కొడుకులను నిహత్య సంహరించి, రాజ్యం ప్రాప్య మొత్తం త్రైలోక్య రాజ్యాన్ని పొంది, మన పురందరః పురందరుడు ఇంద్రుడు, సఋషి సంఘాన్ ఋషి సమూహాలతో, సచారణాన్ చారణులతో కూడిన ఈ లోకాలను, ముదితః ఎంతో మోదంతో ముదముతో, శశాస శాసించాడు పాలించాడు, నిహత్య దితిపుత్రాంశ్చ రాజ్యం ప్రాప్య పురందరః శశాస ముదితః లోకాన్ సఋషి సంఘాన్ సచారణాన్ అన్న చోట మనము ఈ క్షీరసాగర మదనాన్ని ముగించుకుంటున్నాము. అక్కడికి అది అయిపోతుందా? మరి మొత్తము ఇంద్రుడు తన బిడ్డలందరినీ ఆ విధంగా సంహరిస్తే దితి ఊరుకుంటుందా? కాబట్టి ఏం జరిగిందో తర్వాత సర్గలో చూసుకుందాము. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే పంచచత్వారింశత్ సర్గ సంపూర్ణం. సర్వం శ్రీరామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.